ఇది 20 రూపాయల తోటకూరండి. దీంట్లో కాడలన్నీ తీసి ఆకులు మాత్రమే ఉంచానన్నమాట. అలా శుభ్రం చేసుకున్నాను. దాన్ని బాగా నీళ్లలో కడిగి పక్కన పెట్టాను. తోటకూర పులుసు చేయడానికనమాట. దాంట్లో ముందుగా కొంచెం చూపిస్తున్నాను కదా, ఆ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను. తర్వాత గిన్నెలో డైరెక్ట్గా నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు పోపు వేశాను. తర్వాత ఈ శుభ్రం చేసుకున్న తోటకూర ఉంది కదా, దాన్ని కూడా వేసి ఆ పోపులో బాగా కలపాలి. చూసారా, ఎండుమిరపకాయలు పోపులో వేశాను అని మీకు సాక్ష్యం కోసం అది అడుగు నుంచి కలుపుతున్నాను. అమ్మయ్య కనిపించే అదిగో. ఇది ఇలాగ ఒకసారి మగ్గించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత మంచి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నా దగ్గర ఇవే ఉన్నాయి. ఒక 6 వేసాను అనుకోండి. అవి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి ముందు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి దాంట్లో పోసుకోవాలన్నమాట. ఆ పులుసుతో పాటు బాగా మరగాలి. ఉడుకుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆకుకూర పులుసులకి బెల్లం మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకా మంట సిమ్లో పెట్టి అది అలా ఉడుకుతోందన్న సంగతి మనం మర్చిపోవాలి. అంటే అలాగని పూర్తిగా కాదు, అంత సమయం ఇవ్వాలని చెప్పడం నా ఉద్దేశం. అలా బాగా మరుగుతుండగా ఆఖరణ వరిపిండి కొంచెం పలచగా నీళ్లలో కలిపి అందులో పోసుకోవాలి. మరోసారి బాగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు మంట మీద ఉంచి అలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది తోటకూర పులుసు. మీరు చెప్పేది ఏమిటండి అంటారా? సరే, ఇప్పుడు దొండకాయ వేపుడు. ఈ దొండకాయలు కొన్నే మిగిలేయండి, అయినా ఎంత లేతగా ఉన్నాయో. సాధారణంగా మా వేపుళ్ళు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే, అయ్యో వీళ్ళేంటి మార్చుకుంటున్నారు, మాడిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. కాదండి, అది లోపల నుంచి పచ్చి అంతా పోయి వేగితే ఆ రంగు వస్తుందన్నమాట. ఇదిగో దొండకాయ వేపుడంటే మేము ఇలాగే వేయించుకుంటాం. మళ్ళీ బంగాళదుంపలు ఈ రంగు వచ్చేలా వేయించమనుకోండి, అది వేరే విషయం. మాకేంటో ఇలాగే అలవాటండి చిన్నప్పటి నుంచి. ఇలాగే నచ్చుతుంది కూడా. అందరికీ శుభరాత్రి.